ఆత్మమయం సర్వం. విడ్డూరంగా అడుగుతావేమిటి? అయితే నువ్వెవరివో నీకు తెలియదన్నమాట అన్నారు రమణ భగవాన్ పూంజాతో. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, నేను పూంజాని, హరిలాల్ పూంజాని అన్నాడు. ఇది నీ దేహానికి సంబంధించిన పేరు. అయితే నువ్వు దేహానివి కాదు, ఆ దేహధారి నీలోనే ఉన్నాడు. దృష్టితో చూడు. ఇలా చెబుతూ భగవాన్ పూంజా కళ్ళల్లోకి తమ దృష్టిని సారించారు. పూంజా దేహంలో చలనం మొదలైంది. తన్మయత్వం చెందాడు. గాలిలో తేలిపోతున్న అనుభవం, ఆనాటి దివ్యానుభూతి, తన చిన్నతనంలో అనుభవించిన దివ్యానుభూతి ఆత్మానుభూతేనని తెలుసుకున్నాడు. ఇప్పుడు తనకి సర్వం ఆత్మగానే తోస్తోంది. ఆత్మమయం సర్వం. పూంజ భగవాన్ పాదపద్మాలకు సాగిలపడి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించాడు. నువ్వు ఆత్మవు, ఆత్మగానే ఉండిపో అని దీవించారు భగవాన్. కొన్నాళ్ళు భగవాన్ చెంత ఉండి ఆ తర్వాత వారి చరణాల విందాలకు పదే పదే మొక్కి శ్రీవారిని శ్రమ తీసుకొని వెళ్ళిపోయాడు పూంజ. వం భూయాత్.